ఏమాత్రం తేడా లేదు, అదే ముఖం, కానీ పేరే తేడా కొడుతుందే. డౌటే లేదు, దామిని వసుంధర, వసుంధర దామిని, దామిని వసుంధర. నాకు 2 కోట్లు వచ్చినట్టే. ఈ పాటికి ఆయన ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటాడు. వసుంధరికి పెద్ద ప్రమాదం తప్పినట్లే, ప్రశాంతంగా ఉండొచ్చు. అమ్మా అమ్మా అమ్మా, నాన్న కనిపించారు. ఎక్కడా? ఊరొదిలి వెళ్ళిపోతూ కనిపించారు. అమ్మయ్యా, పీడ విరగడైపోయింది. అమ్మా, నీకు విషయం చెప్పనా? నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే, మాట్లాడే ఓపిక లేదు. గుడ్ న్యూస్ అమ్మా. గుడ్ న్యూసా? ఒక్క దెబ్బకి 2 పిట్టలు. అంటే ఇంకాసేపట్లో ఆ గొత్తం పీడ విరగడవుతుందంట. నాన్నగారికి 2 కోట్లు వస్తాయి. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? సరిగ్గా అర్థం పెట్టండి, చెప్పించావు. నాన్న ఎత్తుకుతున్న ఫోటోలో పాప, ఆ గొత్తం ఇద్దరు ఒకటే. గొత్తం ఎక్కడుందో నాన్న చెప్పేశాను. ఇంకాసేపట్లో నాన్న ఎత్తుకెళ్ళిపోతానన్నారు. ఎంత పని చేసేవి, చచ్చి చెడి ఆయన్ని ఊరి నుంచి వెళ్ళిపోయేలా చేస్తే ఆఖరి నిమిషంలో ప్లాన్ అంతా పాడు చేసావు కదా దరిద్రపుట్టుదాను. అయ్యో అయ్యో, అర్జెంటుగా చెల్పుతానికి ఈ విషయం చెప్పాలి. వసుంధర్ని కాపాడుకోమని చెప్పాలి. తల్లి, ₹1 2 కోట్లు. అదృష్టం అంటే నీదేరా బసవా. శభాష్ శభాష్. ఏం చేస్తున్నాడు? హలో, ఎవరు? గుండు బాబేనా? అదే 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 సూరిబాబేనా? హలో, నేను ధరణికోట నుంచి తాగుపోతు బసవేని మాట్లాడుతున్నా. మీరు 2 కోట్లు తీసుకుని అర్జెంటుగా వస్తే మీరు వెతుకుతున్న పాపను అప్పచెబుతా. కమ్ ఫాస్ట్, ఆలస్యం అమృతం విషయం అన్నారు. ఉంటా. వచ్చావా పెళ్ళావా? చిత్రం చూసావా? ఇన్ని రోజులు చంకలో బిడ్డనెత్తుకుని దేశమంతా వెతుకుతున్నానే. అయ్యో
అదేంటి అలా ఏడుస్తున్నావు? ఇదిగో మరి కాసేపట్లో ఈ తాగుబోతు బసవయ్య కోటేశ్వరుడు బసవయ్య కాబోతున్నాడు. మనిషిప్పటికి ఎలా పుట్టావయ్యా? చెబుతున్నా ద్రోహం చేస్తావా? చేస్తావు నువ్వు. సారీ పెడామా, యుద్ధంలోనూ బిజినెస్ లోనూ వావి వరుసలు ఉండవు. డబ్బు గెలుపు, దట్స్ ఆల్. ఇలా కాదు, నీ విషయం చెప్తాను. ఆయన చూసుకుంటా. ఏంటి ఆయన చూసుకునేది? అప్పటిదాకా నేను వదిలిపెడితేనే కదా. వదిలితే నన్ను వదిలిపోతుంది. నిన్ను ఎవరికన్నా పడకుండా ఆ గదిలో పడేసి కట్టి పడేస్తా. కట్టుకున్న పెళ్ళాను అనుకున్నాను కానీ పక్కలో బల్లాను అనుకోలేదే. పదా కనకమహాలక్ష్మి, అమ్మ కనకమహాలక్ష్మి. చూడమ్మా, ఇవాళ ఎలాగైనా తాతయ్య మీద గెలవాలి. రేయ్, కోడలు నా పక్కనుండగా నన్నెవరు ఓడించలేరురా. చూద్దాం, అది చూద్దాం. కరెక్ట్, భలే స్టెప్ వేసావురా. మా చిట్టిదలతో గేమ్స్ వద్దు. రేయ్, ఇప్పుడేమంటావు? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? ఏమిటమ్మా విషయం చెప్పు, ఏం జరిగింది? మీ ఆయన ఏమన్నా అన్నాడా? ద్రోహం చేశానన్నయ్య. దేవుళ్ళంటే నీకు తీరని అన్యాయం చేశాను. అన్యాయం ఏమిటమ్మా? ఏడు పాపి, అసలు విషయం ఏమిటో చెప్పు. అసలు ఏం జరిగిందంటే, ఈ పాప ఎక్కడుందో చెబితే 2 కోట్లు ఇస్తాడు. ఏదో అప్పు చేసి ఓ 10,000 పట్టరా. ఇదిగో 10 రోజుల్లో 2 కోట్లు వస్తాయి. వడ్డీతో సహా వాడు మహాన కొడదాం. కొత్త ఎక్కడుందో నాన్న చెప్పేశాను. మీరు 2 కోట్లు తీసుకుని అర్జెంటుగా వస్తే మీరు వెతుకుతున్న పాపను అప్పచెబుతా. తీసుకున్నప్పుడే నీకు నిజం చెప్పేయాల్సింది. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆయన ఊరుదులు వెళ్ళిపోతే ప్రమాదం ఉండదు కదా అనుకున్నాను. క్షమించన్నయ్యా. అన్నయ్య, ఆ రాయుడు మనుషులు వచ్చేలోపు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. అమ్మా, నా మాట వినండి. మీరు ఇక్కడ ఉంటే పాపకు ప్రమాదం. వెళ్ళిపోండమ్మా, వెళ్ళిపోండమ్మా, ప్లీజ్.
వెళ్ళిపోండి, అర్జెంటుగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి. మరి మీరు బాబాయ్? నేను ఇక్కడే ఉంటాను. వద్దు, మీరు కూడా మాతో వచ్చేయండి. ఇక్కడే ఉంటే ఆ రాక్షసులు మిమ్మల్ని వదిలిపెట్టరు. నాకేం పర్వాలేదు, నా సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి అమ్మా. ప్రమాదం అని చెప్తుంటే వినరేంటి బాబాయ్? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా జోలికి ఎవరు రారురా. ఆ వచ్చేది మామూలు వ్యక్తి కాదు, స్వయానా మినిస్టరే. ఏ పోలీసు ఏమి చేయలేడు మావయ్య. మీరొస్తే ఇక్కడి నుంచి కదులుతాం. చావైనా బతుకైనా మీతోనే బాబాయ్, మీతోనే. అవును, అంతే. మా వల్ల మీకు సమస్య ఎదురు కాకూడదు. అన్నయ్య, ఆలస్యం చెయ్యొద్దు. వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో, అదే మంచిది. బయలుదేరండి అన్నయ్య. అయ్యాడు పాపు, చేసినంత చేసి సిగ్గు లేకుండా ఇంకా ఏడుస్తున్నావా? నీ మూలంగా నా పరువు పోతుందే. దేవుళ్ళంటి చలుపుతనే కుటుంబానికి అన్యాయం జరుగుతుందే. నువ్వు మీ నాన్నతో పాటుపోయి చావాల్సింది. ఎందుకు ఇంట్లో పుట్టావే? నన్ను ఏడిపించుకుని తినడానికి పుట్టావా? కర్మ, అంతా నా కర్మ. సారీ అమ్మా, నేనంత దూరం ఆలోచించలేదు. ఆ కొత్త మీద కోపంతో చెప్పాను. మాట్లాడితే చాలు, కొత్త అంటే దాని మీద పడి ఏడ్చొస్తావు. ఆ వసుంధరకి ఏమైనా జరిగితే జశ్వంత్ నీ ముఖం కూడా చూడడు. మీ అన్నయ్య నీతో మాట్లాడాడు. రాజావారి బంగ్లాలోకి రానివ్వరు. తప్పైపోయిందమ్మా. నేను వసుంధర గురించి నాన్నకు చెప్పినట్లు ఎవరికి చెప్పకమ్మా. జశ్వంత్ మాట్లాడకపోతే నేను ఉండలేను. ప్లీజ్ అమ్మా. వెతకండి, ఇల్లు మొత్తం వెతకండి. ఎవరు మీరు? ఏం కావాలి? ఏంటి దౌర్జన్యం? మొత్తం వెతికేశాం, ఎక్కడా లేడు. నువ్వు ఆ బసవయ్య పెండ్లాని కదూ? ఏడి బసవయ్య ఎక్కడా? నాకు తెలీదు. మొగుడు గురించి పెళ్ళానికి తెలియదంటే నమ్మడానికి మేము బెదవలం కాదు. మర్యాదగా చెప్పు. నిజంగా తెలీదు. ఆయన ఇక్కడ ఉండడు. ఓపిక లేదు, ప్రతిమాలే ఓపిక లేదు, టైం అంతకన్నా లేదు. అర్జెంటుగా నీ మొగుడాడున్నాడు చెప్పు. నిజంగా నాకు తెలియదు. ఊరదిలి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఉదయాన్నే వెళ్ళిపోయాడు. సరే, మొగుడు గురించి చెప్పకపోతే పోనీ, నీ మొగుడెతుకుతున్న ఆ పాప గురించి చెప్పు. ఏ పాప? ఏ పాప? రేయ్ సూరి, దాని జుట్టు పట్టుకు ఈడ్చుకురారా.
పాప ఆడుందో చెప్తావా సస్తావా? ఖచ్చితంగా నీ మొగుడు నీకు చెప్పే ఉంటాడు. చెప్పలేదు. చెప్పే ఉంటాడు. చెప్పదు. మా అమ్మ నేను చేయొద్దు. మీకు కావాల్సిన పాప రామాలయం వీధిలో చలపతి మాస్టర్ ఇంట్లో ఉంటుంది. కరెక్ట్ గానే చెప్తున్నావా? మా అమ్మ మీద ఒట్టు. పదండ్రా. జరిగింది. అమ్మా నన్ను క్షమించమ్మా, ప్లీజ్ అమ్మా నన్ను క్షమించమ్మా. వసుంధర పొద్దుననగా వస్తానంది. ఎప్పుడు కరెక్ట్గా చెప్పింటే ఇంకొస్తుంది. అస్సలు లేట్ చేయదు. ఈరోజేంటి ఇలా చేసింది? ఏదో బలమైన కారణం ఉంటే కానీ రాకుండా మానదు. ఏదైతే అదైంది. వసంత్ ఇంటికెళ్ళి చూస్తాను. ఎందుకు రాలేదో కనుక్కుంటాను. ఉంది. దున్నపోతుల్లా ఉన్నారు. ఓ చిన్న పని కూడా చేయలేరురా? గేదెలు మేపినట్టు మేపుతున్నాను. ఆ పాప దొరకకపోతే నా పరిస్థితి ఏంద్రా? చీఫ్ మినిస్టర్ అవడం అటుంచి ఉన్న మినిస్ట్రీ ఊడిపోతుంది. అడుక్కు తినాలరా బండనాయాలరా. అయ్యా, లోపల నుంచేదో చప్పుడు అనిపిస్తుందయ్యా. తాళం పగలగొట్టు. పగలగొట్టరా.